నమస్కారం ప్రజలారా, నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రధానంగా విశ్లేషించుకునే అంశం ఏంటంటే, నెల రోజుల పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది అనే దాని గురించి. అంటే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎలక్షన్ క్యాంపెయిన్లో హామీ ఇచ్చినటువంటి 5 పథకాల మీద 5 సంతకాలు పెట్టడం జరిగింది. అందులో మొదటిది మెగా డిఎస్సి, రెండోది వృద్ధాప్య పింఛను, మూడోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నాలుగోది నైపుణ్య గణన, ఐదోది అన్న క్యాంటీన్లు ఓపెనింగ్. ఈ 5 సంతకాలు పెట్టి 5 పథకాలను కూడా ప్రకటించడం జరిగింది. వీటిలో కొన్ని అమల్లోకి వచ్చాయి, 1-2 అమల్లోకి రాబోతున్నాయి. తదనంతరం ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ లాంటి అమరావతి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు, వీటి మీద సమీక్షా సమావేశాలు ఏర్పరిచి ఇవి రెండుని కూడా మొదలు పెట్టడం జరిగింది. అంటే మొదలు పెట్టడం అంటే వెంటనే పని స్టార్ట్ చేయడం కాదు. మొదటగా ఇది ఏ పరిస్థితుల్లో ఉంది, ఎక్కడ ఆగిపోయింది, దీన్ని ఏమి చేయాలి, ఎలా మొదలు పెట్టాలని అనే ఒక విధానంలో ఒక రిపోర్టు తయారు చేసి ఒక నివేదిక కోరి కాంట్రాక్టర్ని, సంస్థల్ని అందరిని పిలిచి, అంటే పాత కాంట్రాక్టర్లందరినీ పిలిచి వాళ్ళు ఎక్కడి వరకు ఆపేసిపోయారో దాని పరిస్థితి ఎలా ఉందో, వాటిపై ఎలా పటిష్టంగా ఉన్నాయో కట్టడాలు, దాదాపు 80% అయిన కట్టడాన్ని మనం ఎన్ని రోజులుగా కంప్లీట్ చేయొచ్చు, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా ఒక సమీక్షా సమావేశాలని ఏర్పరిచి వీటిని మీద ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. అమరావతి ప్రాజెక్టు ఆపడానికి వీలు లేదు, శరవేగంగా దీని పనులు కంప్లీట్ చేయాలి అని ఒక ప్రకటన చేయడం జరిగింది. తర్వాత రెండోది పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి లాంటిది. ఇది పోలవరం ప్రాజెక్టు కనుక కంప్లీట్ అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది, విద్యుత్ కూడా చాలా చౌకగా వస్తుంది, మనమే వేరే రాష్ట్రాలకు విద్యుత్తును అమ్మవచ్చు అనే అటువంటి ప్రాజెక్టు ఆగిపోవడం, దారుణంగా నష్టపోవడం జరిగింది. కాబట్టి దాన్ని శరవేగంగా మళ్ళీ మొదలుపెట్టి దాన్ని కంప్లీట్ చేయాలి. అంటే ఏమి చేయాలి, ఇప్పుడు ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది అని విదేశీ నిపుణులు రప్పించి వాళ్ళని ఒక నివేదిక కోరడం జరిగింది. వాళ్ళు ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తిగా సమీక్షించి వాటి మీద డిస్కస్ చేసి కట్టడాలు ఎలా ఉన్నాయి, ఎంత పటిష్టంగా ఉన్నాయి, కొత్తగా వీటిని ఏం చేయాలి, ఎలా మొదలు పెట్టాలి అనేది మొత్తం ఈ నెలాఖరులోపు ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఆధారం చేసుకుని ప్రాజెక్ట్ని వచ్చే సీజన్ నుంచి కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఆగిపోయినటువంటి మొత్తం భోగాపురం విమానాశ్రయం అయితేమి, మన రాష్ట్రానికి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రిగా కేంద్రంలో ఉండటం మన అదృష్టం. కాబట్టి భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పరచాలని అప్పుడిప్పుడు 2014 నుంచి 19 లోపే ల్యాండ్ అలాట్ చేసేసి టెండర్ పిలవడం జరిగింది. కానీ తదనంతరం వచ్చిన ప్రభుత్వం దాని మీద శ్రద్ధ లేకుండా ఏదో ఫార్మాలిటీగా ఎయిర్పోర్ట్ జరుగుతుంది, ఆ ఎయిర్పోర్ట్ పేరు చెప్పి అటు ఇటు భూములు అమ్ముకోవటం, కొనుక్కోవటం, ఇది చేయటం తప్పితే వాళ్ళ దాని పనులు జరుగుతున్నాయా లేదా అనేది ఇటువంటి శ్రద్ధ పెట్టలేదు. అదేవిధంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి పునాది పడింది. ఆగమేఘాల మీద ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నారు. ఆ దశలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే నిన్న విశాఖపట్నం వెళ్ళి స్టీల్ ప్లాంట్ మీద సమీక్షా సమావేశం చెప్పి ఇది ప్రైవేటీకరణ చేయము, ఇంతకుముందు వాజ్పేయి ప్రభుత్వంలో ప్రైవేటీకరణ చేయాలన్నా కూడా నేను ఒప్పుకోలేదు, అప్పుడు దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపినాము, ఇప్పుడు కూడా అటువంటిది ఏం జరగదు. ఇదే సమయంలో ఉక్కు శాఖ మంత్రి కూడా రావటం, విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిశీలించడం, కార్మికులకి అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్రంగా సమీక్షా సమావేశాలు ఏర్పరిచి అభివృద్ధి అనేది ఆగమేఘాల మీద మనం స్పీడ్గా చేయాలి, ఏ శాఖల్లో ఎక్కడెక్కడ పనులు ఆగిపోయినాయి ఏందని సమూలంగా సమగ్రంగా చర్చించుకొని మంత్రులందరూ కూడా శాఖ మీద పొట్టు సంపాదించుకొని ప్రతిరోజు సచివాలయానికి వచ్చి మీ యొక్క సిబ్బందిని కూడా ఇంతకుముందు ఉన్న కాకుండా మంచి వాళ్ళని పెట్టుకొని శాఖల మీద పొట్టు సంపాదించుకొని ప్రతిరోజు సమీక్షా సమావేశాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలి అని ఒక సమిష్టిగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేసి తెచ్చారు. ఆ 14 లక్షలకు సంబంధించిన ఇటువంటి కార్యక్రమం కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయినట్టు మనకు తెలియదు. కాబట్టి వీటన్నిటి మీద టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సమగ్రంగా అన్ని శాఖలలో రివ్యూ చేసి అధికారులందరినీ మార్పు చేర్పులు చేసి
ఇప్పటికే ప్రజలకి ఒక స్పష్టత ఇవ్వటం జరిగింది. అంటే ప్రజలు ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఒక స్పష్టత వచ్చింది. దానికి తదనుగుణంగానే అమరావతిలో విపరీతంగా రియల్ ఎస్టేటు రేట్లు పెరిగి అక్కడ రియల్ ఎస్టేట్ రంగం చాలా ఊపందుకోవటం జరిగింది. ఎందుకంటే అమరావతి అనేది అభివృద్ధి చెందినప్పుడు చుట్టువైపుల భూములు అన్నీ కూడా రేట్లు పెరిగి దాదాపు రేట్లు పెరగటం వల్ల, కొనుగోలు ఎక్కువగా జరగటం వల్ల ప్రభుత్వం యొక్క రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా పెరుగుతుంది. అంటే ట్రాన్సాక్షన్స్ అంత ఎక్కువగా జరిగితే అంత ఎక్కువగా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి అన్ని రంగాలలో అభివృద్ధి అనేది ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టత ఇవ్వటం జరిగింది. ప్రజలకు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అనే ఒక కాన్ఫిడెంట్, ఒక నమ్మకం రావటం జరిగింది. దానికోసమే ఈ నెల రోజుల్లోనే ఒక ప్రత్యేకత అనేది చాటి చెప్పారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో నెలకు ఒక రోజు 2 రోజులు దాదాపు రోజుకు ఒక కార్యక్రమంలో పాల్గొంటే కష్టమే. ఒక సమీక్షా సమావేశం లేదు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు, అసలు ఏం జరుగుతుందో ప్రజలకు తెలియదు, ఏం జీవోలు వస్తున్నాయో ప్రజలకు తెలియదు, ఏమీ తెలియదు. అక్కడంతా సీక్రెట్గా మెయింటైన్ చేసేవారు. ఇక్కడంతా ఓపెన్, ప్రతిదీ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తాడు, ప్రతిదీ కూడా విలేకరులతో మాట్లాడుతుంటారు. ఎందుకంటే పారదర్శకత ఉన్న వ్యక్తే ధైర్యంగా స్పష్టంగా విలేకరుల దగ్గర మాట్లాడగలుగుతారు. పారదర్శకత లేని వ్యక్తి, అక్కడ సొంత ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి పబ్లిక్లో మాట్లాడలేరు, సబ్జెక్ట్ గురించి ఏమీ మాట్లాడలేరు. ఇది ఈ నెల రోజుల్లో మనం చూసినటువంటి విధానము. ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇంతకుముందు లేని విధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది జరుగుతుంది అనే ఒక నమ్మకాన్ని ప్రజలకు ఏర్పరిచారు ఈ నెల రోజుల్లో అని మనం చెప్పుకోవచ్చు. నమస్తే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.